Audio Jungle. Audio Jungle. నిజంగా స్పోర్ట్స్ కు ఇలా ఖోఖో ఒకటి చాలా పెద్దపీట వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. వాళ్ళు ఇచ్చినందుకు గాను ఆ మూల్యం మనం చెల్లించుకున్నాం. దేశంలోనే ఎవరు చేయలేనంత సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తెలంగాణకు పేరు తెచ్చే విధంగా ఇలా ఈ కార్యక్రమం నిర్వహించాలి. మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ స్పోర్ట్స్ ఉన్నటువంటి బకాయిలు కానీ స్పోర్ట్స్ కు ఎంకరేజ్మెంట్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఒక తెలంగాణ పేరు చెప్పుకొని కాలయాపన చేసింది తప్ప ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ సెంటిమెంట్ చెప్పి తెలంగాణ దోసుకున్నారు, దాచుకున్నారు. అన్ని కార్పొరేషన్లలో అన్ని మినిస్టర్లు తెలంగాణను గరిటెపెట్టి గీక్కున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత అప్పుల కుప్పను, ఇన్ని అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యంగా మన స్పోర్ట్స్ లో కాంగ్రెస్ వచ్చిన అధికారంలో రాగానే మొదటి బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు ఇలా మనకు కేటాయించడం జరిగింది స్పోర్ట్స్. దాంతో పాటు సీఎం కప్ కూడా బ్రహ్మాండంగా చేశారు. పేమెంట్ కూడా 15 రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది. మా ఒక్క ఖోఖో అసోసియేషన్ కు 10 సంవత్సరాల పేమెంట్ మీ అందరు తెలుసు. పీటీ సార్లకు ఎంత జీతం వస్తుందో 1,20,00,000 రూపాయలు ఇవ్వాలి మా ఒక్క ఖోఖో అసోసియేషన్ కి. ఇవ్వబడుతుంది అని చెప్పి ఫైల్ కూడా మూవ్మెంట్ చేస్తలేరు. వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండే ఈ రోజు వరకు. ఒక్కొక్క పీటీస్ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు అడకొచ్చి పెట్టినారు. ఇవాళ ఒక స్పోర్ట్స్ చేయాలంటే 2.5 కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది. ఇలా ప్రభుత్వాలు ముందుకు రావాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. గంజాయి పెరుగుతుంది, మత్తు పానీయాలు పెరుగుతున్నాయి. అన్నిటికీ నివారణ జరపాలంటే స్పోర్ట్స్ గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తే యువతరం మంచి మేధావులు అవుతారు, విద్యావంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, రోగ నివారణ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు క్రీడలకు అందుకోసమే వారు కూడా క్రీడాకారుడు కాబట్టి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన క్రీడల మంత్రి కూడా క్రికెట్ ప్లేయరు, రంజిత్ ప్లేయరు. ఇలా అడగగానే ఉత్సాహం వచ్చేసి అంత అరేంజ్మెంట్ చూసి మంచి పాజిటివ్గా అన్న స్టేడియంలో మాకు ఇండోర్ స్టేడియం మాకు ఇవ్వమని అడగగానే 100% ఇస్తున్నా, ఎస్టిమేట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే 3 నెలల ముందే నేను అన్ని అప్లికేషన్ పెట్టినా. మా ఉన్పిచర్లలో భూమి కూడా పేరు మీద అమ్మకానికి పెట్టారు, ప్రభుత్వ భూమిని. ఆ భూమి క్రీడలకు కేటాయిస్తే, స్టేడియం కేటాయిస్తే ఉమ్మడి జిల్లాకు నేషనల్ హైవేకు దగ్గర ఉంటుందని చెప్పి అప్లికేషన్ పెట్టి కడియం సీఆర్ దగ్గరికి మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడా అసోసియేషన్ అందరినీ తీసుకుపోయి, మీరు వయసులో పెద్దవాళ్ళు, డిప్యూటీ సీఎం చేసిన వాళ్ళు, మీరు ఈ ఫైల్ మూవ్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే అప్పటికే ఆ ఫైల్ అంతా మూవ్మెంట్ అయింది. అప్లికేషన్ 3 నెలల ముందు పెట్టడం జరిగింది.